నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారి విశ్లేషణ ఎలా ఉంది ఏమనేది కూడా ఒకసారి మనము చూద్దాం. ఈ కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో మన ఆర్కే గారు చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న పరిస్థితులపై ఆర్కే విశ్లేషణ నడుస్తుందండి. ఈ ఆర్కే విశ్లేషణలో చూసుకుంటా పోతే ప్రస్తుతం ఏం నడుస్తుంది, ఏమి ఈ ఆర్కే విశ్లేషణ ఏమి సమాచారం అనేది కూడా ఒకసారి మనము చూద్దాం. చూసిన తర్వాత ఈ కొత్త గొప్పలకు ఆర్కే విశ్లేషణలో విషయాలు మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. రేవంత్ తేల్చుకోవాలి. క్షేత్రస్థాయిలో కథన కుతూహలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరు బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కువ పెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి. కాంగ్రెస్ ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కేసీఆర్కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. తెలిసి కూడా అధిష్టానం ఆయన్ను స్వేచ్ఛను ఇవ్వకుండా సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళను ప్రోత్సహిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ సంస్కృతి తగ్గట్లుగా తనకు తాను తలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక నాయకుడిగా అవసరమైన పరిస్థితిని ప్రదర్శించలేదు. బీఆర్ఎస్ వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పాల్పడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారైనా దాన్ని ఒక లెక్కలో చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపడాలి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం కంటే రేవంత్ రెడ్డి బలహీనపడమే బీఆర్ఎస్ ముఖ్యము. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరుగు ఉండదని బీఆర్ఎస్ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా కేసీఆర్, జగన్ చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపైనే కాదు, కాంగ్రెస్ అధిష్టానంపై కూడా ఉంది. పార్టీలో క్రమశిక్షణ నెలకొనవడానికి కాంగ్రెస్ అధిష్టానం దృఢ నిశ్చయంతో వ్యవహరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం లేకపోతే ఈ విషయం చెప్పి ఆయన్ను తప్పించి మరొకరిని ముఖ్యమంత్రి చేయాలి. అలా కాదనుకుంటే రేవంత్ రెడ్డికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి. సీఎంకు అండగా నిలబడాలి. అంతేగాని ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తుంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అంతర్గత పోరు ముదిరితే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్న భావన మరింత బలపడుతుంది. రేవంత్ కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి తనకు తాను సంస్కరించుకోవాలి. ఆయన వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన వైపు తప్పులు జరుగుతూ ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ప్రభుత్వం వ్యవహారంలో సీఎం సోదరుల జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉంటే తన సోదరులను కట్టడి చేయడానికి రేవంత్ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వ్యవహారంలో తన సోదరుల జోక్యానికి అడ్డుకట్ట వేయగలిగితే రాజకీయ ప్రత్యర్థులే కాదు, పార్టీని అంతర్గత శత్రువులకు విమర్శలు చేయడానికి కూడా అవకాశం ఉండదని సీఎం గారు గుర్తించాలి. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేరు. ముఖ్యమంత్రి కావాలని చాలా మందికి కోరిక ఉన్నప్పటికీ రేవంత్కు ప్రత్యామ్నాయము అని చెప్పుకోదగ నాయకులు కాంగ్రెస్లో ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వివరించాలి. తప్పించుకొని తిరుగుతున్న ధన్యుడు సుమతి అని సుమతి శతకం రాజకీయాల్లో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు. సీఎం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవం లేదా భయం ఉండాలి. ఈ రెండిటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగిపోయినా ఒకటే. వాస్తవాన్ని గుర్తించి దృఢచిత్తంలో వివరించి బలమైన నాయకుడిగా ఎదగడమా లేదా
అన్నది రేవంత్ అనుసరించుకోబోయే వైఖరిని బట్టి ఉంటుంది. ఇంకా చూసుకుంటా పోతే ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక జట్టుగా ఏర్పడగా మాజీ ముఖ్యమంత్రులు, ఉభయ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక జట్టుగా ఏర్పడగా ప్రస్తుతం ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య పాత సన్నిహిత్యం మరింత బలపడింది. క్షేత్రస్థాయిలో కుతూహలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కోవడం ఎలా? బీఆర్ఎస్, వైసీపీలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులు కూడా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఈ కోణంలో చూడాలనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది. బీఆర్ఎస్, వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గాలు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపడాలి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం కంటే రేవంత్ రెడ్డి బలహీనపడటమే బీఆర్ఎస్ కు ముఖ్యము. కాబట్టి రాయలసీమకు చెందిన రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కిక్కురు అనకుండా పనిచేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు తమ ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు ఆమోదించలేకపోతున్నారు? డాక్టర్ మరి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్లు కూడా అధికారంలో ఉండలేకపోయారు. అయినా ఆయన్ను ఇప్పటికీ బలమైన నాయకుడిగా మనం గుర్తుంచుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కూడా ఈ స్థాయిలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎంత బలమైన నాయకుడైనా శాశ్వతంగా అధికారంలో ఉండబోరు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తనను ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, తమకు ఎంతమంది అనుచరులు మిగులుతారు అని ఆలోచించాలి. రేవంత్ రెడ్డి కూడా ఈ దిశగా ఆలోచించాలి. భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆంధ్ర రాజకీయాలపై తెలంగాణ ప్రభావం చూపుతూనే ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఒక జట్టుగా ఏర్పడగా ప్రస్తుత ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య పాత సన్నిహిత్యం మరింత బలపడింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీగా దూరంగా ఉండిపోయింది. బండి సంజయ్ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ తప్పించడం, తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ చేయకుండా పరోక్షంగా సహకరించడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరైనా అంగీకరించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి దశ దిశ లేదన్న భావన ప్రజల్లో వ్యాపించడం మొదలైంది. పాత కాంగ్రెస్ సంస్కృతి విస్తరించింది. పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పింది. ఈ పరిణామాలను ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి సహజంగానే తనకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలను సిద్ధం చేసుకునింది. తెలుగుదేశం పార్టీని ఒక భూతంగా చూపించే ప్రయత్నాన్ని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చూస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు కారణమన్న అభిప్రాయంతో ఉన్న బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరింత సన్నిహితమైంది. పాత సన్నిహితం కారణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సఖ్యంగా ఉండే రేవంత్ రెడ్డిని తమ ప్రధాన శత్రువుగా కేసీఆర్, జగన్ పరిగణించడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్, వైసీపీలకు చెందిన సోషల్ మీడియా గ్రూపులు కూడా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను ఈ కోణంలో చూడాలా అన్న ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. అధిష్టానం అతనికి పవర్ ఇవ్వకపోవడం, రేవంత్ రెడ్డి గారి మీద కంప్లీట్ ఇస్తూ ఉంటే కూడా వాళ్ళకు సపోర్ట్ చేయడం. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రేవంత్ రెడ్డి గారు తప్ప మరొకరు ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి గారికి తగిన నాయకుడు ఎవరూ లేరు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఒక రేవంత్ రెడ్డి గారికి తప్ప మిగతా వాళ్ళకి లేదు అనేది కూడా తెలుస్తుందండి. ఇదేనండి కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో ఆర్కే గారు చెప్పిన విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.